శంకర్ల అత్యంత భారీ సినిమా గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రమోషన్స్ లో కూడా టీం మొత్తం కలిపి ఇచ్చి పడేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ హాజరైన రాజమండ్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అద్భుతం అబ్బా. అస్సలు పవన్ కళ్యాణ్ కమెంట్స్ మామూలుగా లేవు. ఎంత డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీపై తన ప్రేమ ఆయన మాటల్లో కనిపించింది. ఇక సినిమా ట్రైలర్ విషయానికి వస్తే కిర్రాక్గా ఉంది. రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా, ఇంకా రైతుగా అద్భుతంగా కనిపించాడు. మరి స్టోరీ ఏంటో తెలియాలంటే 10వ తేదీ వరకు ఆగక తప్పదండి. కానీ ఇన్ని ప్రమోషన్స్ చేస్తున్నా, అన్ని మనం చూస్తున్నా హీరోయిన్ కియారా అద్వానీ మాత్రం కనిపించట్లేదు. ఎందుకు మరి? ఇప్పటికే మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడేమో గేమ్ చేంజర్ సినిమాలో చేస్తుంది కాబట్టి అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ముంబై, రాజమండ్రి, ఇంకా డల్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా కనిపించలేదు. అదే సమయంలో కియారా ఏవో హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆసుపత్రిలో చేరిందని పుకార్లు వచ్చాయి. అయితే కియారా టీం వెంటనే పుకార్లను కొట్టిపారేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. హెక్టిక్ షెడ్యూల్ వల్ల డాక్టర్స్ బెడ్ రెస్ట్ కు సలహా ఇచ్చారని ఆ స్టేట్మెంట్ సారాంశం. బాలీవుడ్ లో అత్యంత బిజీ హీరోయిన్స్ లో కియారా ఒకరు. ఆమె ఇటీవలే ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ల వార్ 2 కోసం బిజీ షెడ్యూల్ను పూర్తి చేసింది. ఇందులో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తోంది. నాన్ స్టాప్ గా షూటింగ్ షెడ్యూల్స్ ఉండడం వల్ల గ్యాప్ దొరకక పాపం ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటుంది. కియారా ఇప్పటికే జరగండి జరగండి సాంగ్ మరియు నా నా హైరానా వంటి సాంగ్స్ లో గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసేసింది కదా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.